మీకు ఆ, పర్- పరిశుద్ధాత్మ బాప్తిజము పొందబోతున్నారు. అర్హత ఏంటంటే మీరు యేసయ్యను నమ్మాలంటే. అలాగే యేసయ్యను నమ్మినప్పుడే మీకు దేవుడు పరిశుద్ధాత్మని మీలో బాప్తిజంలో మీకు నడిపిస్తారు. హల్లెలూయా. యు విల్ బి ఫిల్డ్ విత్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ వెన్ యు బిలీవ్ ఇన్ జీసస్. దట్స్ ది ఓన్లీ క్వాలిఫికేషన్ దట్ యు నీడ్. ఇంకేం లేదండి. సీమోను ఒక వ్యక్తి ఉండండి బైబిల్లో. అక్కడ ఏం చెప్తారంటే పేతురుని చూస్తాడు. పేతురు చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అంటారు ఎంతో మంది. అప్పుడు పేతురుని చూసి ఈయన ఏం చేస్తారంటే సీమోను చాలా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ఏమంటాడు, నేను డబ్బులు ఇస్తాను నీకు, నాకు కూడా ఈ పరిశుద్ధాత్మ, నేను కూడా చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజంతో నింపబడాలంటారు అన్నట్టు. అయ్యో మూర్ఖుడా సీమోను, అలా మాట్లాడకు, నీకు అది మంచిది కాదు. అది నువ్వు పైసలతోని దేవుని యొక్క వరాన్ని నువ్వు కొనలేవు. నేను ఇది ఉచితంగా ఇవ్వబడిన వరము. హల్లెలూయా. ఇట్స్ ఎ గిఫ్ట్, బహుమానం అండి. పరిశుద్ధాత్మ బాప్తిజం ఒక బహుమానము. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే సంఘంలో బోధించినప్పుడు, ఓ బ్రదర్, ఇది దొరకాలంటే నువ్వు చాలా పరిశుద్ధంగా ఉండాలి. ఎవరు పరిశుద్ధంగా ఉండాలి? మన మనసులో, మన ఆలోచనలో ఎన్నో విషయాల్లో మనము ఎప్పుడు పాపం చేస్తూ ఉంటాం. మనం తెలిసి పాపం చేస్తాం, తెలియకుండా కూడా పాపం చేస్తూ ఉంటాం. మనకు తెలియదు అది మనం పాపం చేస్తున్నాం అని. ఏమేన్ అప్పుడు ఆ దోషణ మీలో ఉంది కదా. కానీ క్రీస్తు రక్తం మనం ఎప్పుడు కూడా, అందుకే ఆల్వేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాషెస్ us. ఆయన రక్తం మనల్ని ఎప్పుడు కడుగుతుంది అన్నట్టు. ఇప్పుడు నిరంతరము కడిగేది రక్తము, యేసయ్య రక్తం అన్నట్టు. మనల్ని నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా మనము తీర్చబడ్డాము. మన క్రియల వల్ల కాదు, ఆయన కృప వలన. ఆయన చేసిన పనిలో మనం విశ్వాసం పెట్టినప్పుడు ఆ కృప చేత మనము రక్షణ అనుభవంలో నడిపించబడ్డాము. హల్లెలూయా. మన క్రియల వల్ల కాదండి, మనం ఏం సాధించలేము మన క్రియ వల్ల. సో ఈ పరిశుద్ధాత్మ వరం కూడా మనం నమ్మినప్పుడే మనం పొందుకోవచ్చు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ వరం, బాప్తిజం ప్రతి ఒక్కరికి అన్నట్టు. మనం శక్తి లేకుండా నడవలేము అన్నట్టు. ఆయన ఆత్మ లేకుండా మనం జీవించలేము. కానీ క్రైస్తవులు ఎన్నో రోజులు జీవించి అలాగనే మరణించి పరలోకం పోయినాక తెలుసుకుంటారు, అరే ప్రభా, నాకు పరిశుద్ధాత్మ వరం ఇచ్చినావా, నేను ఎప్పుడు అడగలే కదా, నాకు ఎవరు నేర్పిలే కదా. ఈ సంఘం చెప్పదు అన్నమాట, చెప్పదు. ఎందుకంటే మీరు అది అది నేర్పిస్తున్నాం మీకు. ఇది చాలా ప్రాముఖ్యం అండి. ఇది ఏబిసి అన్నట్టు బైబిల్లో. రక్షణ, నీటి బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజం.